శివముక్తి సుంగృక్షం సేవా సమితి నిర్మించినటువంటి శివముక్తి శ్మశాన వాటికలో ఏర్పాటు చేసినటువంటి డీసీ ఎమర్జెన్సీ లైట్ గురించి అందరికి కూడా తెలియజేసే విధంగా ఈ వీడియో పలువురికి ఉపయోగపడేలా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఈ ఎమర్జెన్సీ లైట్స్ అంటే మనకి విద్యుత్ అంతరాయం ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ లైట్స్ రెండు లైట్స్ మనకి ప్రహారీ అలాగే మన రెండు భాగాల్లో ఈ లైట్ వెలగడం జరుగుతుంది. దీంట్లో మీరు ఈ పనిచేసే విధానం తెలుసుకుంటే కనుక ఇది చాలా సులభం. దీంట్లో 50 ఆంపియర్ అమరాన్ బ్యాటరీస్, దీని విలువ 5,000 రూపాయలు. అలాగే ఈ 12 వోల్ట్స్ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ అయిన తర్వాత దీనికి 12 గంటల నుండి 15 గంటల వరకు ఈ రెండు లైట్లు పనిచేసే అవకాశం ఉంది. ఈ ఛార్జర్కి 12 వోల్ట్స్ డీసీ బ్యాటరీ ఛార్జర్కు ఇన్కమర్ 230 వోల్ట్స్ ఏసీ, అంటే సోలార్కు బదులు ఈ ఎలక్ట్రిసిటీని అందుబాటులో ఉంది కనుక దీన్ని వాడుకోవడం జరిగింది. లేని పక్షంలో ఈ బ్యాటరీకి సోలార్ కనెక్ట్ చేయవలసి వస్తుంది. సోలార్ లేని పక్షం మనం ఈ ఛార్జర్ని 2,000 రూపాయలు, సుమారు 1,800 రూపీస్ అన్నమాట. ఈ బ్యాటరీ ఈ ఛార్జర్ మనం తీసుకుని రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఇది ఆన్లైన్లో మీకు అందుబాటులో కలదు. అయితే ఇక్కడ ఈ బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్స్ బ్యాటరీ, ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ ఉంది. దీన్ని ఏమంటారంటే ఎల్డిఆర్ అంటారు. ఎల్డిఆర్ చూస్తే మీకు ఈ కిటికీకి దీన్ని హ్యాంగ్ చేయడం జరిగింది, ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్డిఆర్ ఫంక్షన్ ఏంటంటే చీకటి పడగానే ఈ ఎల్డిఆర్లో కాంటాక్ట్ ఆన్ అయ్యి ఈ చీకటి పడిన వెంటనే మీకు బయట ఉన్న ఆ రెండు లైట్లు కూడా మీకు వెలగడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే వెలుతురు ఉందంటే లైట్లు ఆరిపోతాయి. మీరు ప్రస్తుతం చూస్తే లైట్ ఆఫ్ చేస్తుంది. ఎల్డిఆర్ ఒకసారి మన వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఎల్డిఆర్ అంటే మనకు పగల ఉన్నాం కాబట్టి దాన్ని డెమోన్స్ట్రేట్ చేస్తున్నాము. ఈ ఎల్డిఆర్ని వారు కాంతి లేకుండా దాన్ని మూవ్ వేయడం జరిగింది. సో వెంటనే అక్కడ లైట్లు కూడా వెళ్ళడం జరిగింది. అంటే పగల వల్ల లైట్స్ అంతలాగా మీకు కనిపించకపోవచ్చు. ఒకసారి చేయబెట్టమ్మా. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ ఆన్ చేయి. వెరీ గుడ్. సో ఈ లైట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ లైట్లు ఈ ఎల్డిఆర్ ఏంటంటే రాత్రి మీకు కొద్దిగా చీకటి పడగానే ఈ ఎల్డిఆర్ సహాయంతో ఈ రెండు లైట్లు కూడా వెళ్ళడం జరుగుతుంది. దీనికి మన మానం అఖిల్ ప్రాతినిధ్యం వహించారు. గతంలో వీరు మా గ్రామంలో సైకిల్ సోలార్ను కూడా తయారు చేయడం జరిగింది. అలాగే దామోదర్, వీరి స్నేహితుడు దామోదర్ కూడా ఇద్దరు కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఈ విద్యుత్ ఎమర్జెన్సీ లైట్స్ని. దీనికి సుమారు మొత్తం ఖర్చు అంటే ఈ పోలు అలాగే రెండు లైట్స్ అలాగే ఈ కేబుల్, ఈ 12 వోల్ట్స్ 50 ఆంపియర్ బ్యాటరీస్, ఈ ఛార్జరు, ఎల్డిఆర్ లైట్ డిటెక్షన్ ఓకే. సో ఈ ఎల్డిఆర్ ఇవన్నీ కలిపి సుమారు 12,000 రూపాయలు ఖర్చు అవడం జరిగింది. ఈ బ్యాటరీకి కూడా 5 ఇయర్స్ వారంటీ ఉంది. అలాగే ఈ ఛార్జర్కి 1 ఇయర్ వారంటీ ఉంది. ఇది ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. ఈ సందర్భంగా మన మానవ అఖిల్కి అంటే చాలా రోజులు బట్టి దీని గురించి కష్టపడి చాలా ఇవన్నీ బుక్ చేసి తీసుకురావడం, వైర్ వేసుకోవడం, చాలా అన్ని కష్టపడి కూడా తానే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. మన సైడ్ తిరగాలంటే
ఓకే ఓకే. సో ప్రజెంట్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ లో ఉంది. ఒకసారి ఫుల్ అయిందంటే బ్యాటరీ ఇమీడియట్ గా మీకు కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఆటో కట్ ఆఫ్ ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ వస్తుంది మీకు ఆటో కట్ ఆఫ్. ఇది జస్ట్ నాలెడ్జ్ గురించి అందరికి షేర్ చేయడం జరిగింది. మరొకసారి మానవాక్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆటో కట్ ఆఫ్ అని చూడు, ఈ లైట్ ఈ ఆరెంజ్ ఉంది కదా, అది ఆఫ్ అయిందన్నమాట. ఓకే ఓకే, బాయ్.